బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని బీఎల్ఓలు విజయవంతంగా పూర్తి చేశారని సీఈసీ జ్ఞానేష్ కుమార్ అన్నారు. బీఎల్ఓలు కార్యక్రమాన్ని విజయవంతం చేసి దేశానికి మార్గదర్శనం చేశారని చెప్పారు. ఇదే ప్రక్రియను తెలంగాణలో అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో బూత్ లెవెల్ ఆఫీసులతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ప్రత్యేక సమావేశాన్ని చేపట్టారు. ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే స్థాయికి సీఈసీ ఎదిగిందన్నారు జ్ఞానేష్ కుమార్. రాబోయే ఏడాది పాటు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఐడియా సంస్థకు కేంద్ర ఎన్నికల కమిషనరే నాయకత్వం వహించనున్నారని తెలిపారు. కెనడా దేశం కంటే తెలంగాణలోనే ఎక్కువ మంది ఓటర్లున్నారని, అంత పెద్ద సంఖ్యలో ఓటర్లున్న రాష్ట్రంలో ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేస్తామన్నారు. దేశంలో ఎన్నికల నిర్వహణ కోసం 1,80,00,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల యంత్రాంగం అన్నారు. బీహార్ ఎన్నికల్ని విదేశీ ప్రతినిధులు కూడా పరిశీలించారని తెలిపారు. ఎస్ఐఆర్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత 7,05,00,000 ఓటర్లతో జాబితా విడుదల చేశామన్నారు. ఈ ప్రక్రియపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం రీకౌంటింగ్ విషయంలో కూడా 0 ఫిర్యాదులే వచ్చాయన్నారు. తెలంగాణలో ఒక్క బీఎల్ఓకు సగటున 930 మంది ఓటర్లున్నారన్నారు. ఎస్ఐఆర్ సమయంలో చనిపోయిన వారి పేర్లు, డబుల్ ఓట్లు వంటి లోపాలు బయటపడతాయన్నారు. అలాంటి లోపాల్ని సరిచేయడానికే ఎస్ఐఆర్ తీసుకొచ్చామన్నారు.